మహాభారతం. నమస్కారం. ఈరోజు మనం పరిశీలిస్తున్న కొన్ని వివరాలు పాండవ కౌరవ రాకుమారుల బాల్యం గురించి చెబుతున్నాయి. అంటే వాళ్ళు హస్తినాపురంలో రాజప్రాసాదంలో కలిసి పెరిగారు కదా. అవును, కలిసి పెరిగారు. కాని ఈ కథనాల్లో మనం చూసేదేంటంటే వాళ్ల మధ్య స్నేహం కంటే కూడా అసూయ, పోటీతత్వం లాంటివి ఎక్కువగా పెరిగాయని. అంటే పాండురాజు కుమారులు, ధృతరాష్ట్రుడి కుమారులు, వీళ్ల మధ్య మొదట్నుంచే సఖ్యత అంతగా లేదా? అంతగా లేదనే చెప్పాలి. ఇది మామూలు పిల్లల మధ్య ఉండే పోటీ కాదు. వాళ్లలో శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి. దాంతోపాటే కొంత అంటే అహంకారం కూడా కనిపిస్తోంది చిన్నప్పట్నుంచే. అవును. ముఖ్యంగా ఆ పాండవుల్లో ఒకరైన అర్జునుడు ఉన్నాడు కదా, విలువిద్యలో భలే నైపుణ్యం. అవును, గొప్ప విలుకాడు. ఆ నైపుణ్యం చూసి కౌరవుల నాయకుడు దుర్యోధనుడు అతన్లో అసూయ బాగా పెరిగిపోయిందని ఈ కథనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఆ శక్తి పెరుగుతోంది, కాని దానికి సరైన దారి చూపించేవాళ్లు లేరన్నమాట ఆ దశనం. సరిగ్గా అదే. ఆ పెరుగుతున్న శక్తికి, ఆ అసూయకి ఒక సరైన దిశానిర్దేశం, ఒక నియంత్రణ అవసరమనిపిస్తుంది కదా. మరి సరిగ్గా ఆ సమయంలోనే గురు ద్రోణాచార్యులు ప్రవేశించినట్టు ఈ కథనాలు చెబుతున్నాయి కదా. అవును, ఆయన్ని ఎలా వర్ణించారు? తల్లగడ్డం, చేతిలో దండం, ఎంతో తేజస్సుతో రాజప్రాంగణంలోకి అడుగుపెట్టారని. ఆ దృశ్యం చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. నిజంగానే. ఎందుకంటే ఇక్కడ చెప్పే నీతేంటంటే కేవలం శక్తి, నైపుణ్యముంటే సరిపోదు. దానికి సరైన గురువు కావాలి. అవును. ఆ గురువు మార్గదర్శకత్వంతో పాటు నైతికతను కూడా జోడించాలి అనే సందేశం ఇక్కడ చాలా బలంగా ఉంది. ద్రోణుడు కేవలం యుద్ధ విద్యలు నేర్పడానికే రాలేదు. అంటే ధర్మం గురించి కూడానా? ఖచ్చితంగా. ధర్మం అంటే ఏంటి, రాజులుగా యోధులుగా వాళ్ల బాధ్యతలేంటి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ బోధించడానికొచ్చిన అవకాశంగా దీన్ని చూపించారు. అందుకే కదా ఆయన రాగానే ఆ రాకుమారులందరూ అంత వినయంగా, గౌరవంగా నమస్కరించారు. ఆ వాతావరణమే మారిపోయి ఉంటుంది. అవును, ఒక గంభీరత వచ్చింది వాళ్ల అనియంత్రిత శక్తికి. అంటే అదుపు లేకుండా ఉన్న ఆ శక్తికి ఒక అదుపు, ఒక మార్గం దొరకబోతోందనే సూచన కనిపిస్తోంది ఆయన రాకతో. సరే, అంటే మనం ఇక్కడ గ్రహించాల్సిందేంటంటే బలం ఉండటం, నైపుణ్యం ఉండటం గొప్ప విషయమే. కానీ వాటిని సరైన మార్గంలో, అంటే ధర్మబద్ధంగా ఎలా ఉపయోగించాలో తెలియడం ఇంకా ముఖ్యం. ద్రోణుడి రాకతో ఈ రాకుమారులకు కేవలం అస్త్రవిద్యలే కాదు, ఈ నైతిక శిక్షణ కూడా మొదలైందన్నమాట. అవును, అది వాళ్ల భవిష్యత్తును, రాబోయే ఎన్నో సంఘర్షణలను కూడా ప్రభావితం చేసి ఉంటుంది కదా. ఖచ్చితంగా. దీనింకాస్త లోటుగా ఆలోచిస్తే ఈ చిన్ననాటి ఇష్టాయిష్టాలు, ఈ అసూయలు, ఇంకా ద్రోణుడిలాంటి గురువు దగ్గర పొందిన శిక్షణ, ఇవన్నీ వాళ్ల వ్యక్తిత్వాలను ఎంతవరకు మలిచాయి? మంచి ప్రశ్న. వారి భవిష్యత్తు నిర్ణయాలపై, ముఖ్యంగా ఆ మహాభారత యుద్ధానికి దారితీసిన పరిస్థితులున్నాయి కదా, వాటిపై ఈ బాల్య అనుభవాల ప్రభావం ఎంత ఉంది అది ఆలోచించాలి. వాళ్ల శిక్షణ కేవలం నైపుణ్యాలకే పరిమితమైందా, లేక వాళ్ల నైతిక దృక్పథాన్ని కూడా నిజంగా మార్చిందా? అవును, అదే అసలు ప్రశ్న. వాళ్లని యోధులుగా తయారు చేసిందా, లేక ధర్మపరులుగా కూడా తీర్చిదిద్దిందా? ఇది మనం ఇంకాస్త లోతుగా పరిశీలించాల్సిన విషయం.